మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యాన పరిశోధనా స్థానం మాల్యాల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సాగులో అధునాతన ఉత్పత్తి సాంకేతికతలపై 2 రోజుల పాటు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని రైతులు హాజరయ్యారు. శాస్త్రవేత్తలు ఒక్కొక్క పంటపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. అనంతరం పసుపు సాగుపై నిజామాబాద్ జిల్లా కంబాలపల్లిలోని పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ పసుపు సాగులో ఉడకబెట్టడంలో యంత్రాల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సాగు ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న యంత్రాలు వినియోగించుకోవాలని రైతులకు ఈ సందర్భంగా వివరించారు. ఈ సుగంధ ద్రవ్యాల మీద డిస్ట్రిక్ట్ లెవెల్ సెమినార్ పెట్టుకోవడం జరిగింది. అయితే పసుపు గురించి కూడా మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే చాలామంది రైతులు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి మనకు స్పందన బాగుంది. పసుపు సాగు విధానాలు మనం చూసినప్పుడు మనం ముఖ్యంగా ఈ యంత్రాల వాడకం అనేది మనం డెఫినెట్గా మనం పెంచుకోవాలి. ఎందుకంటే కల్టివేషన్ దానికి సంబంధించి అధికంగా ఖర్చు అవుతుంది కనుక మనం దాన్ని తగ్గించుకోవడానికి ఈ యంత్రాల వాడకం అనేది తప్పనిసరిగా వాడాలి. అయితే మనం యంత్రాలు చూసుకున్నప్పుడు ముందుగా ఈ బెడ్ మేకర్, అదేవిధంగా మనం ప్లాంటర్ అంటే విత్తనం వేసుకునే ప్లాంటర్, అదేవిధంగా మనం ఈ ఉడకబెట్టుకునే యంత్రాలు, అదేవిధంగా తవ్వుకునే యంత్రాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కనుక రైతాంగం ముందుకొచ్చి ఈ యంత్రాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదేవిధంగా రకాల విషయంలో కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆధునిక పద్ధతిలో సాగు చూసుకున్నప్పుడు మనకి ఈ మల్చింగ్ వేయడం ద్వారా కూడా కొంత కలుపును నివారిస్తున్నాము. అదేవిధంగా అంతర పంటల విషయంలో మనం ఈ ధనియాలు కానీ, అదేవిధంగా కొన్ని మనకు ఈ ఉల్లి ఇట్లాంటి పంటలు వేసుకున్నప్పుడు కూడా పసుపుతో పాటు మనకు అధిక ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది కనుక మనం ఈ అంతర పంటలు కానీ, అదేవిధంగా ఈ కలుపు నివారణ చర్యల పట్ల కూడా కొంత ఈ ఆధునిక పద్ధతులు పాటించినట్లయితే రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.